యూ హ్యావ్ బీన్ ఆల్వేస్ లైక్ దిస్. ఐ మీన్ పొలిటికల్ అండ్ పబ్లిక్ కన్సర్న్ తోటి Yes. ఉండటం తోటి మీరు బహుశా ఇందులోకి ఎంటర్ అయ్యి. డెఫినెట్గా, ఎందుకంటే ఆ వచ్చిన సర్కమ్స్టాన్సెస్ వేరుగా ఉండినాయి. కానీ నేను యాక్చువల్గా రూరల్ డెవలప్మెంట్కి వెళ్ళాలనుకున్నాను. ఆ రూరల్ డెవలప్మెంట్ ఇంటర్వ్యూకి వెళితే 2 సార్లు సివిల్స్ తర్వాత ఓకే. నేను ఆల్మోస్ట్ అడిషనల్ డీజీగా ఉన్నాను. అవును. అడిషనల్ డీజీగా ఉన్నప్పుడు ఇక్కడ NIRD అని ఒక సంస్థ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, హైదరాబాద్. ఇక్కడ ఒక DDG పోస్ట్కి అడ్వర్టైజ్మెంట్ వేశారు. ఓకే. నాకు ఎందుకంటే విలేజెస్ అంటే చాలా ఇష్టం, నాకు గ్రామీణ అభివృద్ధి అంటే ఇష్టం. కాబట్టి నాకు ఇందులో జాబ్ దొరికితే ఇండియా లెవెల్లో గ్రామాలను అభివృద్ధి చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను అప్లై చేశాను. చేసి ఇంటర్వ్యూకి వెళ్తే నువ్వు పోలీస్ ఆఫీసర్, నువ్వేం చేస్తావు అన్నారు. అప్పుడు చెప్పాను నేను చేసిన ఇవన్నీ కూడా గ్రామాలకు ఏం చేశానని చెప్పాను. నేను చెప్పినా కూడా వాళ్ళు పోస్టింగ్ ఇవ్వలే నాకు. మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ 1 సంవత్సరం తర్వాత ఇచ్చారు. ఆల్రెడీ ఆ పోస్ట్ 5 సంవత్సరాల నుంచి ఎవరు రావట్లా. మళ్ళా వెళ్ళాను ఇంటర్వ్యూకి. మళ్ళీ నన్ను చూసారు, అరే మళ్ళీ వచ్చావు నువ్వు అన్నారు. ఎస్ సార్, నాకు ప్యాషనేట్గా ఉంది, ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ రూరల్ డెవలప్మెంట్, కాబట్టి నాకు ఇది ఇవ్వండి అన్నారు. మళ్ళీ పోలీస్ అన్నారు, కాబట్టి ఆ పోస్ట్ రాలే నాకు. నేను చెప్పాను, మనకు ప్యాషనేట్గా ఉన్న సబ్జెక్ట్ గురించి మనం పోరాడదాం అనుకుంటే నాకు అవకాశం ఎందుకు కట్టలేదు, ఈ కాకి అడ్డం వస్తుంది ఎందుకో అని చెప్పేసి సరే మనం రిజైన్ చేద్దామని చెప్పేసి వచ్చేసాను. అది దట్ వాజ్ ది టైమ్ ఐ డిసైడెడ్ సో రిజైన్ చేయడానికి. వీళ్ళు జాబ్ ఇవ్వకపోవడం వల్ల లేకుంటే వాళ్ళు అన్నారు నువ్వు హైదరాబాద్ కాబట్టి ఇక్కడ అప్లై చేస్తున్నా. నేను చెప్పాను మీది షిలాంగ్ ఆర్ గౌహతిలో మీద ఒక ఆఫీస్ ఉంది, అక్కడ కూర్చోబెట్టండి నన్ను, నేను పనిచేస్తాను. ఎందుకంటే గ్రామాలు, భారతదేశం గ్రామాలతో నిండిన దేశం. గ్రామాల అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. కోవిడ్లో కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థని కాపాడింది రైతులు. కాబట్టి అటువంటి రైతాంగం కోసం ఏమైనా చేయొచ్చు కదా అన్న భావనలతో వెళ్ళాను. కాబట్టి అక్కడ ఎమోషనల్గా అయిపోయి నేను ఐ సెడ్ లెట్ మీ క్విట్ ది జాబ్. సో ఆ విధంగా క్విట్ చేశాను.